ఓం మహాగణపతయ నమ, ఓం సరస్వత్యై నమ, ఓం హయగ్రీవాయ నమ, ఓం మహామృత్యుంజయాయ నమ. ప్రియమైన ఆత్మబంధువులారా, శ్రీమద్ రామాయణంలోని అత్యంత అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి సుందరాకాండ ప్రవచనం మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. రామ 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 రామ. ద హీరో ఆఫ్ సుందరాకాండ. సుందరాకాండలో కథానాయకుడు ఆంజనేయుల వారేనండి. ముందుగా ఆయనకు వందనాలు సమర్పించి మరి మనం ముందుకు వెళ్దాం. గోష్పదీకృతవారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం వందే అనిలాత్మజం. సముద్రాన్ని గోష్పదీ జలం వలె దాటినవాడు, దానవులను దోమల్లా సంహరించినవాడు, రామాయణ మహామాలారత్నం అని వాసకెక్కినటువంటి హనుమంతుల వారికి వందనం. ఆత్మబంధువులారా, ఒక ఆలయంలో గర్భగుడి ఎంత ప్రధానమైందో, అలాగే ఈ మానవ దేహంలో గుండె అనేటువంటి అవయవం ఎంత ప్రధానమైనదో, అలాగే ఈ సుందరాకాండ అనేటువంటి కాండము శ్రీమద్ రామాయణంలోనిది అంత అద్భుతమైనది, అనంతమైనది, అత్యంత ఫలదాయకమైనది. మహాభారతంలో భగవద్గీత ఒక అంతర్భాగమే, కానీ ఈ భగవద్గీత అనేటువంటి ఆ భాగం ఏదైతే ఉందో అది స్వయం ప్రతిపత్తి కలిగి విడివిడిగా పుస్తకాలుగా ప్రచురణలోకి వచ్చి పఠనయోగ్యము, పారాయణయోగ్యము ఎలా అయిందో అలాగే ఈ సుందరాకాండ కూడా శ్రీమద్ రామాయణంలో ఒక భాగం అయినప్పటికీ ఇది అత్యంత పవిత్రమై, పఠన యోగ్యమై, పారాయణ భాగ్యమైనది అయినటువంటిది. ప్రత్యేకంగా కూడా మనకి విడివిడిగా చదువుకోవడానికి భగవద్గీతలాగే ఇది కూడా లభిస్తుంది. దీన్ని బట్టి దీని యొక్క అద్భుతమైన వైశిష్ట్యము, గొప్పతనము వెల్లడవుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది ఒక జ్ఞాన భాండారము, అమృత భాండము. మరి తాగటానికి బయలుదేరదామా? సుందరకాండలోని ఒక్కో భాగానికి బాలకాండము, అయోధ్యాకాండము, అరణ్యకాండము, కిష్కింధాకాండము, యుద్ధకాండము మరియు ఉత్తరాకాండము. అయితే కాండానికి యుద్ధకాండానికి మధ్యలో ఉన్న ఆ కాండానికి సుందరకాండము అనేవి అనూహ్య రీతిలో అద్భుతంగా ఆ పేరు పెట్టడం జరిగినదండి. అలాగే వాల్మీకి అనే కోకిల ఆలపించిన రసమయ, రమ్య, కమనీయ కావ్య గానమే ఈ సుందరాకాండం. అలాగే ఒక కావ్యాన్ని ఆస్వాదించడానికి అవసరమైన రస, అర్థ, శబ్ద, సౌందర్య పరిమాణాలన్నింటినీ కలిగినది ఈ సుందరాకాండము. సాగరోల్లంఘనములోని అద్భుత రసము, సీతమ్మ తల్లి కనిపించినప్పుడు నిరాశలో నీరసించినప్పుడు వచ్చిన శాంతరసము, వియోగ బాధలో సీతారాముల నుంచి వ్యక్తమైనటువంటి శృంగార రసము, జానకి బాధతో విలపించిన దశలో వ్యక్తమైన కరుణ రసము, రావణుడు సీతమ్మపై కళ్ళు ఎర్ర చేసినప్పుడు భయానక రసము, రాక్షసానంగ సీతమ్మ తల్లిని హింసించినప్పుడు భీభత్స రసము, జంబుమాలిని వధలో రౌద్రరసము, అక్షకుమారుని వధించుట్లో హనుమ వీరరసము, మధువనంలో మర్కట విన్యాసములతో కూడినటువంటి హాస్యరసము, ఈ అన్నిటినీ కూడా కలిగి ఉన్నది ఈ సుందర కాండము. అందుకే చెప్తూ ఉంటారండి, సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం నా సుందరం. రాముడు సుందరుడు, రామకథ సుందరమే, సీతమ్మ సుందరము, ఆమె వసించే వనము కూడా సుందరమైనటువంటిదే. శ్రీమద్ రామాయణ మహాకావ్యము సుందరము, హనుమంతుడు సుందరుడు, రామ మంత్రము సుందరము. ఇందులో ఎంత వెతికినా కూడా సుందరము కానిది ఏది కూడా లభించదు, అంతా సుందరమైనదే. ఒక
పంచదార చిలకను తీసుకుని మీరు ఏ వైపునగా కొరికినా కూడా ఎంత మాధుర్యంగా ఉంటుందో అన్ని రసాలతో కూడినటువంటి ఈ సుందరాకాండము అంత అద్భుతంగా మనం భావించవచ్చు, అనుభూతి చెందవచ్చు. అన్ని రసాలు కలిపిన సమ్మిళితమైనటువంటి కాండమే ఈ సుందరాకాండం. భారతీయ ఆదర్శ ప్రతిభత నారీరత్నం సీతమ్మ తల్లి జాజ్వలమైంది ఈ కాండంలోనే. రావణాసురుని ఘనవైభవం, సీతమ్మ తల్లి ప్రభావాల మధ్య ఆంజనేయుని అసమాన పరాక్రమం వెల్లడైంది ఈ కాండంలోనే. ఎన్నో ఉపాసన రహస్యాలు కలిగిన ఈ సుందరాకాండము పఠనయోగ్యమైనది, పారాయణ శ్రేష్టమైనది మరియు అత్యంత ఫలదాయకమైనది. కనుకనే ఎంతోమంది చెప్తుంటారు, కష్టాల్లో ఉన్నప్పుడు సుందరాకాండ పారాయణం చెయ్యి. ఈ సుందరాకాండలో సర్గలను ఉంటాయండి. మొత్తం సర్గల్లో ఏ సర్గకి మనకి ఏ ప్రాబ్లం వస్తే ఏ సర్గ చదివితే, ఎన్నిసార్లు చదివితే, ఎన్ని దినాలు చదివితే ఇవన్నీ చెప్పడం జరిగింది. అంచేత పట్టణ యోగ్యమైనది, పారాయణ శ్రేష్టమైనది అని మరొకసారి చెప్తున్నానండి. అందుచేతనే ఇది మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, రామాయణంలో ఒక అంతర్భాగమైనప్పటికీ స్వయం ప్రతిపత్తి కలిగిన కాండమే ఈ సుందరాకాండము. అత్యంత ఫలదాయకమైనది. అందుచేతనే ఎంతోమంది సుందరాకాండని పారాయణ చేస్తుంటారు. కొంతమంది నిత్యం పారాయణం చేస్తుంటారు. కొంతమంది కష్టాల్లో ఉన్నప్పుడు దీన్ని నమ్ముకుని పారాయణ చేస్తుంటారు. కష్టాల ఒడి నుంచి బయటపడుతూ ఉంటారు. నమ్మండి. ఇహ మనం సుందరాకాండ కథా ప్రవచనంలో కనుక ప్రవేశించినట్లయితే సంక్షిప్తంగా పూర్వపరాలని కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. ఇది వింటే జరగబోయే కథంతా కూడా మనకి చక్కగా అవగతం అవుతుంది. శ్రీరాముడి జననము, తర్వాత పెరిగి పెద్దదవటము, విశ్వామిత్రుని శిష్యరకము చేయటము, మంత్రోపాసనలన్నీ జరగటం, రాక్షసులను చంపి యాగాలను రక్షించటం, తర్వాత సీతమ్మ వారిని పెళ్లి చేసుకోవటం. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటామండి, ఒక్క క్షణంలో ఒక్క రాత్రిలో మొత్తం అంతా మారిపోయిందని అనుకుంటూ ఉంటాం. అలాగే శ్రీరాముడు తెల్లారితే పట్టాభిషేకానికి తయారవుతున్నాడండి. తెల్లారితే పట్టాభిషేకం. కానీ ఇంతలోనే ఉరుము విరిసినట్లు తన పెనతల్లి కైకేయి కొన్ని 3 వరాల వల్ల శ్రీరాముడిని వనవాసానికి 14 సంవత్సరాలు పంపించాల్సి వస్తుంది. అయితే శ్రీరాముడు దాన్ని చాలా సింపుల్గానే తీసుకుని తండ్రి మాట ప్రకారం వనవాసానికి బయలుదేరతాడు. ఆయనతో పాటు సీత, వీరితో పాటు అన్నానని నిన్ను విడిచి ఉండలేని చెప్పి లక్ష్మణుడు, వీళ్ళ ముగ్గురు కూడా వనవాసానికి వెళ్తారండి. ఈ వనవాస సమయంలో రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించడం జరుగుతుంది. రామలక్ష్మణులు ఇద్దరిలో కూడా సీతాదేవిని అన్వేషిస్తూ వెళ్తూ అలాగే కిష్కింధలోకి వస్తారండి. అక్కడ వాలి మహారాజు, సుగ్రీవుడు వాలి సోదరుడు, వీరిద్దరి మధ్య వైరం ఉందండి. ఇద్దరు ఒకరినొకరు శత్రువుల కింద చూసుకుంటూ ఉంటారు. సుగ్రీవుడి భార్యని చెరబట్టి వాళ్ళు తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. హనుమంతుల వారు వీరిద్దరికీ మైత్రిని చేయటం, స్నేహితులను చేయటం, వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరిందండి. వారిని రాముల వారు వధించేటట్టు, సుగ్రీవుడు వారి సేనంతా కూడా సీతారాముని వెతికేటట్టు ఒక ఒప్పందం జరిగిందండి. దాని ప్రకారమే శ్రీరాముడు ఒక్క బాణంతో వాలిని చంపడము, ఆ తర్వాత సుగ్రీవుని సేవ సీతాదేవిని వెతికే కార్యక్రమంలో ఉండటం. ఇందులో కొన్ని టీములు తయారు చేస్తారండి. ఒక్కొక్క టీము ఎటు వెళ్ళాలి, ఎటు వెతకాలి, ఇవన్నీ తయారు చేస్తారు. ఇవన్నీ చేసేటప్పుడు సుగ్రీవుడు అంటాడు, హనుమ, ఏది ఎలా ఉన్నప్పటికీ ఈ కార్యాన్ని నీవే చేయవలని నా పరిస్థితి. నీవే అత్యంత సమర్థుడివి. భూలోకంలో, వాయులోకంలో, స్వర్గంలో ఎక్కడికైనా కూడా అవలేలుగా వెళ్ళగలవు. అత్యంత శక్తిమంతుడు నువ్వు. నీవే ఈ కార్య సాఫల్యానికి అన్నీ చేయగలవు నాకు అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు రాముడు కూడా ఎంతో సంతోషించి హనుమంతుల వారితో, నాయన నీవే ఈ విషయంలో అన్నీ ఇది చేయాలని చెప్పి నా అంకమతి ఉన్న ఒక ఉంగరాన్ని, అంగుళీకాయాన్ని ఆయనకి ఇస్తాడు. సీతమ్మ కనపడినప్పుడు ఈ ఉంగరాన్ని ఇచ్చినట్లయితే ఆవిడ గుర్తుపడుతుంది, నువ్వు నేను పంపగానే వచ్చావని అని జరిగింది. ఇక్కడ తర్వాత ఈ టీం అంతా ఆంజనేయ స్వామిని అంగదుడు నాయకత్వం వహిస్తాడు. అందరూ తలో దిక్కి వెళ్ళిపోతారు. దక్షిణ వైపు ఎన్ని ఎదుగుతూ ఉంటారండి. ఎంత నెతికినా జాడ సీతమ్మ వారి జాడ కనపడదు. నిరాశ చెందుతారు. అంగదుడైతే ప్రయోగోసం చేద్దాం అనుకుంటాడు. అయితే ఈ కార్యక్రమంలో ఉండగా సంపాతి అనేటువంటి ఒక పక్షి వీరికి సాయం చేస్తుందండి. జటాయు సోదరుడు అనమాట.
జటాయువు కూడా రావణాసుడితో సీతమ్మవారిని తీసుకెళ్ళేటప్పుడు పోరాడుతుంది. ఎందుకంటే దశరథుడు స్నేహితుడు అనమాట. పోరాడితే తన రెక్కల్ని ఖండిస్తే చనిపోవడం జరుగుతుంది. ఆయన సోదరుడే ఈ సంపాతి చెప్తుంది, నేను చూస్తున్నాను, రావణాసురుడు తీసుకెళ్ళు, లంకలో ఉంది, నేను ఎక్కడి నుంచే చూస్తున్నాను అని చెప్తుంది. ఎప్పుడైతే వీరికి ఈ విషయం చెప్పడం జరిగిందో వృద్ధాప్యంలో ఉన్నటువంటి సంపాతికి రెక్కలు వచ్చి ఎగిరి వెళ్ళిపోతుంది. విషయం తెలిసింది. ఇక ఇప్పుడు అందరూ కూడా దక్షిణ వైపు వచ్చారు. అక్కడ సముద్రం ఉంది. సముద్రం దాటి అటు వెళ్తేనే లంక వస్తుంది. మొత్తం టీం అంతా అక్కడ నించుని భాషిస్తున్నారని. ఎవరు వెళ్ళగలరు ఈ సముద్రాన్ని దాటి అవతలికి? ఇది అక్కడ చర్చనీయాంశం. ఎవరిని పంపాలి, ఎవరు వెళ్ళగలరు, ఎవరి శక్తి ఎంత, ఇదంతా ఉంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తూ ఉంటారండి. ఎలా అంటే అంగదుడు అంటాడండి, మనలో ఉన్న ధీరుడు ఎవరు, ఈ సముద్రాన్ని దాటగలవారు ఎవరు, ఆతల వరకు వెళ్ళి సీతమ్మవారి ఆచూకీ కనుగొన్న వాళ్ళు ఎవరు, మన మహారాజు సుగ్రీవుడికి ఇచ్చిన మాట ప్రకారం తప్పనిసరిగా మనం వెళ్ళి సీత జాడ తెలుసుకొని రాముల వారికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంచేత చెప్పండి ఎవరు వెళ్తారు అంటారు. అప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉంటారు. అందరి మనసులోని ఒక భయము, ఒక బిడియము, 100 యోజనాల సంవత్సరం దాటం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఒక్కొక్కళ్ళు తమ మనసులో ఉన్న అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉంటారండి. నేను 10 యోజనాల దూరాన్ని దాటగలంటాడండి గజుడు, 20 యోజనాల సముద్రాన్ని నేను దాటగలనంటాడండి గవాక్షుడు, 30 యోజనాల సముద్రాన్ని దాటగలను శంభుడు, ఇంకొక ఆయన 40 ఋషభుడు అంటాడు, నేను 40 యోజనాలు అయితే దాటగలను, 50 వరకు నేను ఆలోచించగలను, అంతకు మించి నా వల్ల కాదంటాను గంధమాదండు, 60 నాకు సులభమే, ఆ తర్వాత నేను వెళ్ళలేను అంటాడండి మైంధుడు, 70 వరకు నా పేరు రాసుకోండి అంటాడండి ద్విజుడు. ఇలాగా సుషేనుడు అంటాడు 80 అయితే నేను ఉన్నానంటాడు. అందరికీ నాయకుడైనటువంటి అంగదుడు అంటాడు, నేనైతే డెఫినెట్గా నేనైతే తప్పకుండా వెళ్ళగలను 100 యోజనాలు, కానీ తిరిగి రాగలను లేదు అది డౌట్ అంటాడు అనమాట. అయితే అప్పుడు జాంబవంతుడు అందరికంటే పెద్దవాడు, కొడు వృద్ధుడు. గతంలో నేను భూలోకాలన్నీ ఎన్నిసార్లు చుట్టూ వచ్చిన వాడిని, కానీ ఇప్పుడు నేను వృద్ధాప్యలో ఉన్నాను, నేను అంత సాహసం చేసి 100 యోజనాలు వెళ్ళి రాగలే శక్తి లేనివాడిని అని చెప్తారండి. అయితే మరి ఎవరు వెళ్ళగలరంటే అతడు అంటాడు, ఓకే నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను, నువ్వు వెళ్ళగలిగిన నీ సామర్థ్యం నాకు తెలుసు, నీవు నాయకుడివి, నాయకుడు ఎప్పుడు ఆజ్ఞనివ్వాలి తప్ప నాయకుడు వెళ్ళకూడదు అని చెప్పి ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను, నేను చెప్తాను ఎవరు వెళ్ళగలరు అని ఓ పక్క చూస్తాడండి. అక్కడ హనుమంతుల వారు ప్రశాంతంగా ఆయన ఏదో మనసులో ఆలోచించుకుంటూ అక్కడ కూర్చున్నాడండి. అప్పుడు జాంబవంతుడు హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి, నీవే వెళ్ళాలి, ఈ 100 యోజనాలు దాటి నువ్వు ఆతల పక్క లంకలోకి వెళ్ళాలి, సీతమ్మవారి జాడ చేరుకోవాలంటే ఆయన ఇంత పెద్దవాళ్ళు మీరు ఇంతమంది ఉండగా మీరు చేయలేని పని నేను ఎలా చేస్తాను అని అంటాడనమాట. ఇక్కడ విషయం ఏంటంటే హనుమంతుల వారికి ఒక శాప కారణంగా హనుమంతుడు అత్యంత శక్తిమంతుడు, అత్యంత పరాక్రమవంతుడు అయినప్పటికీ తన శక్తి ఏదో తనకు తెలియదు. అంచేత ఎవరైనా చెప్పాలి, చెప్తే తప్ప తన శక్తి అతనికి తెలియదు. అప్పుడు జాంబవంతుడు అతనికి పుట్టిక, తర్వాత పూర్వవర్తలు, అతని యొక్క బలపరాక్రమాలు, చిన్నప్పుడు చేసిన సాహసకృత్యాలు అవన్నీ చెప్పి దీనికి సమర్థుడు నువ్వే, రామకార్యాన్ని నీవే సాధించగలవు అని చెప్తే అప్పుడు హనుమంతుల వారు లేచి ఉంచున్నారండి. హనుమంతుల వారిని జాంబవంతుడు ఏ విధంగా అయితే పోడాడో మనం కూడా హనుమంతుల వారికి మద్దతుగా, సపోర్ట్గా ఒక చిన్న నామావళి. జై కపీష, జై జై కపీష, జై జై కపీష హనుమంత, జై కపీష, జై జై కపీష, జై జై కపీష హనుమంత. వాయుదేవా వానర వీర, వాయుదేవా వానర వీర, ఆంజనేయ అంజనతనయ, వాయుదేవా వానర వీర, ఆంజనేయ అంజనతనయ, జై
కపీశ జై జై కపీశ జై జై కపీశ హనుమంత హనుమంత అద్భుతకాయ వానర వీర బ్రహ్మచారి చిరంజీవి అద్భుతకాయ వానర వీర బ్రహ్మచారి చిరంజీవి జై కపీశ జై జై కపీశ జై జై కపీశ హనుమంత హనుమంత రామబంట రామదూత రామబంట రామదూత జ్ఞాన పండిత వీర రామబంట రామదూత జ్ఞాన పండిత వీర జై కపీశ జై జై కపీశ జై జై కపీశ హనుమంత హనుమంత సచ్చిదానంద ప్రాణదేవ హనుమంత జై హనుమంత సచ్చిదానంద ప్రాణదేవ హనుమంత జై హనుమంత సచ్చిదానంద ప్రాణదేవ సచ్చిదానంద ప్రాణదేవ హనుమంత జై హనుమంత హనుమంత జై హనుమంత అచిదానంద ప్రాణదేవ సచిదానంద ప్రాణదేవ హనుమంత జై హనుమంత హనుమంత జై హనుమంత జై కపీశ జై జై కపీశ జై జై కపీశ హనుమంత హనుమంత హనుమంత. అంతే. ఎప్పుడైతే జాంబవంతుడు తన పుట్టు పూర్వోత్తరాలు తన బలపరాక్రమాలు చెప్పాడో అప్పుడు ఒక నిశ్చయానికి వచ్చిన వాడే వీరుడు సూర్యుడు అత్యంత ప్రతిభావంతుడు అత్యంత పరాక్రమవంతుడు శ్రీరామ కార్య ధురంధరుడు అయినటువంటి హనుమంతుల వారు కృతనిశ్చయంతో లేచి నించున్నారండి. అంటే మానసికంగా తయారయ్యాడు 100 యోజనలు దాటడానికి తన నిశ్చయాన్ని చెప్పబోతున్నాడు. మరి ఆత్మబంధువులారా, సమయాభావం వల్ల ఈ ఎపిసోడ్ని ఎక్కడితో ముగిస్తున్నాను. మళ్ళీ వారం మళ్ళీ రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 రామ. ఓం తత్సత్.